నమస్తే అండి. అసలు మీ ప్రకటనలతో, మీ స్టేట్మెంట్స్‌తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయాలనుకుంటున్నారా? చెడు చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీరు ఇప్పుడు విధ్వంసాలు ఇట్లాంటి అరాచకాలు అనుభవించొచ్చు. కానీ మరి వాళ్ళు అలాగ చేస్తున్నారు విధ్వంసాలు అనేటటువంటి విధంగా ఉండేటప్పుడు మీరు ఎట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే మరి మీరు ఆళ్ళు వీరు ఒకటే అని అనుకోవాలి కదా! మరి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ గతంలో చూస్తే వాళ్ళు విధ్వంసాలు చేస్తారు, వైసీపీ వస్తే జగన్మోహన్ వస్తే రౌడీయిజం అయిపోతుంది అని అనేదానికి ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఏమనుకోవాలి? మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, మద్యం ఉంది, ఇట్లాంటి వాటికి దాన్ని చెప్పాలి, జనాలకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి, ఇది కరెక్టు అనేటటువంటి దాన్ని నిరూపించుకోవాలి. కానీ ఎదురుదాడి దిగటం అని అంటే వాళ్ళు అన్నటువంటిది విధ్వంసాలు చేస్తారంటే తటస్థులైనటువంటి వాళ్ళు నమ్ముతారు, ప్రజలు నమ్ముతారు. నమ్మేటటువంటి విధంగా సాక్ష్యాలుగా మీరే తయారవుతున్నారని చెప్పవచ్చు. స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఇప్పుడు? మొన్న పొదులు వెళ్ళేటప్పుడు ఇట్లాగా ఈ విధంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా నరుకుతాము ఒక్కొక్కడిని అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఏమనుకోవాలి? సమాజం చూస్తూ ఊరుకుంటుందా? మీరు చెయ్యండి, చేయకపోండి, కానీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నటువంటిది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు చేస్తే మీరు కూడా అదే ప్రకారంగా చేస్తే మీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటని ఇప్పుడు ప్రజలు అనుకోరా? సమాజం భావించదా? ఇంకదే కాకుండా ఇంకొకటి, ఐఎమ్ డిక్లరింగ్ ద వార్, జగన్ 2.1 వస్తాడు, అంతు చూస్తాడు. ఇట్లాంటి ప్రకటనలతో ఏం ఒరుగుద్ది? ఏమనుకోవాలి మిమ్మల్ని? వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు కాబడుతుంది. మీకు ఆక్రోశం ఉండొచ్చు, అది మీలో ఉంచుకోవాలి. మీరు వచ్చిన తర్వాత మంచి జరిగేటటువంటి విధంగా ఉండాలి. వారు చేశారని మీరు చేస్తే మీకు వారికి తేడా ఏముంటుందని ఇప్పుడు పబ్లిక్ అనుకుంటుంది కూడా. ఇట్లాంటి ప్రకటనలతో ఒరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు బాగుంటుందేమో, కానీ తటస్థులు అయ్యో బాబో జగన్ వస్తే ప్రమాదమే, విధ్వంసమే, చంద్రబాబు గారు అనేదాన్ని నిజమే అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేదానికి సాక్ష్యాలుగా ఉండబోతున్నారా మీరు? ఇలాంటి పనికి మాలిన వ్యక్తులు తెలిసిస్తున్నారా, తెలియకిస్తున్నారా? పనికి మాలినటువంటి స్టేట్మెంట్స్ నష్టమో లాభమో ఆలోచించుకోవాలి. నమస్తే.